పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు సినిమాలతో పాటు పార్టీ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు. హార్వర్డ్ నుంచి డాక్టర్ల బృందం రావడంతో ఉద్దానం వెళ్లాడు. సోమవారం చంద్రబాబుతో భేటీ అయ్యాడు. ఇలా వరుస షెడ్యూల్స్ తో తీరిక లేకుండా బిజీగా ఉన్నాడు. ఈ బిజీయే ఇప్పుడు త్రివిక్రమ్ కొంప ముంచుతోందట. పవన్ త్రివిక్రమ్ సినిమా ఇప్పటి వరకు 50% కూడా షూటింగ్ అవ్వలేదంట. దీంతో ఈ సినిమా దసరాకు రిలీజ్ కావడం అసంభవం అనే టాక్ వినిపిస్తోంది. మరి ఈ న్యూస్ ఎంతవరకు నిజం? ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా ఉద్దానం సమస్యపై ఇద్దరు చర్చించారు. మరోవైపు జీవన్ దాన్ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాల్సిందిగా పవన్ ను కోరారు చంద్రబాబు. ఇందుకు పవర్ స్టార్ సుముఖత వ్యక్తం చేశారు. ఆదివారం కూడా పవన్ బిజీ. హార్వర్డ్ యూనివర్సిటీ బృందం సభ్యులతో విశాఖలో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. ఉద్దానంలో కిడ్నీ సమస్యల నివారణ, నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై హార్వర్డ్ డాక్టర్ల బృందం అభిప్రాయాల్ని తెలుసుకున్నారు. ఉద్దానంలో జరిపిన పరిశోధనలు, స్థానికంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని పవన్ కు వివరించారు బృందంలోని సభ్యులు. ప్రాథమిక దశలోనే సమస్యను గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచంలో 4-5 చోట్ల ఇలాంటి సమస్య ఉన్నా ఉద్దానంలో మాత్రం తీవ్రంగా ఉన్నట్లు డాక్టర్ల బృందం గుర్తించింది. ఈ వివరాలన్నింటినీ తెలుసుకున్నారు పవన్ కళ్యాణ్. ప్రజా సమస్యలతో పాటు సినీ షూటింగ్స్ లోనూ పవన్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్తో మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా 4 నెలల క్రితం మొదలైంది. దసరా రిలీజ్ గా ప్లాన్ చేశారు. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఈ సినిమా దసరాకొచ్చే అవకాశమే లేదనే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. పవన్ కళ్యాణ్ షూటింగ్స్ కు సరిగ్గా రావడం లేదు. మధ్యలో ఉద్దానం, అమరావతి వెళ్లడంతో ఆ పనుల్లో బిజీగా ఉంటున్నారు. దీంతో షూటింగ్స్ అన్ని క్యాన్సిల్ అవుతున్నాయట. వీడో నేలబారు నడిచే నిండైన ఆకాశం, అసలు సిసలు చురుకు సరుకు అడుగడుగున సెగరగిలేలా, సూర్యుడల్లే వచ్చాడు మన అందరి కటమరాయుడు. పవన్ తో పాటు పవన్ తో చేయాల్సిన ఆర్టిస్టుల కాల్ షీట్లు కూడా మొత్తం వేస్ట్ అయిపోతున్నాయట. పవన్ త్రివిక్రమ్ సినిమాను దసరాకు అనుకున్న షూటింగ్ కంప్లీట్ కాకపోవడంతో సంక్రాంతికి ఖచ్చితంగా పోస్ట్ పోన్ అవుతుందని సమాచారం. పెద్ద హీరో కావడంతో పవన్ కళ్యాణ్ కు ఎవరూ చెప్పే సాహసం చేయలేకపోతున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ప్రజా సమస్యలపైనే పోరాటం చేస్తుండేసరికి త్రివిక్రమ్ కూడా గట్టిగా డిమాండ్ చేయలేకపోతున్నాడట. దీంతో షూటింగ్ ఇప్పటి వరకు కనీసం 50% కూడా కంప్లీట్ కాలేదనే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది. మరి ఈ న్యూస్ ఎంతవరకు నిజం? పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ సినిమా దసరాకు కాకుండా సంక్రాంతికి వస్తుందంటూ కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఈ న్యూస్ రావడానికి కారణం షూటింగ్ కంప్లీట్ కాకపోవడమే. ప్రస్తుతానికైతే పవన్ కళ్యాణ్ లేని సీన్స్ని త్రివిక్రమ్ ఎప్పటికప్పుడు కంప్లీట్ చేస్తున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ షెడ్యూల్ బిజీగా ఉండడం వల్ల అతనిపై సీన్స్, అతని కాంబినేషన్లో వచ్చే సీన్స్ అన్నీ పోస్ట్ పోన్ అవుతున్నాయి. ఇప్పటికే చాలా భాగం పోస్ట్ పోన్ అయింది. ఇప్పటికిప్పుడు ఫాస్ట్గా షూటింగ్ మొదలు పెట్టినా కూడా ఈ సినిమా దసరాకు రావడం ఇంపాసిబుల్. సో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ న్యూస్ నిజమే.